ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు అదే రోజు ఒక ఉప్పల్ దగ్గర ఒక పాస్టర్ చచ్చిపోయాడు, ఇంకొక దగ్గర ఇంకొక పాస్టర్ చచ్చిపోయాడు. మరి ఆ ఇష్యూని ఎందుకు మీరు నాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, ఐ డోంట్ హ్యావ్ ఇన్ఫర్మేషన్. అంటే ఏ క్రైస్తవుడికి అన్యాయం జరిగినా మీరు మాట్లాడుతున్నారు, మరి ఎందుకు మీరు రెస్పాండ్ అవ్వట్లేదు? నాకు చెప్తున్నాను కదా, ఐ డి నాట్ హ్యావ్ రైట్ ఇన్ఫర్మేషన్. నాకు ఇన్ఫర్మేషన్ అందలేదు. ఉండుంటే వెళ్ళేవారు. డెఫినెట్గా వెళ్తాను, డెఫినెట్గా వెళ్తాను. అజయ్ బాబు గురించి ఏదో లాయర్ని కూడా పెట్టినట్టున్నారు, బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు. అవును, బెయిల్ పిటిషన్ వేస్తున్నాను. ఎంతవరకు ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? మోస్ట్లీ 99% ఈ రోజు సక్సెస్ అవ్వచ్చు, లేదా రేపు సక్సెస్ అవ్వచ్చు. ఇదే అజయ్ బాబు గారి ఫ్యామిలీని నేను ఫోన్ చేసి అడిగితే ఇట్లా అభినయ్ గారు అని చెప్పి ఒక లాయర్ని పెట్టిండంటే, ఆయన ఎవరో కూడా మాకు తెలియదు, లాయర్ని పెట్టాల్సిన అంత అవసరం కూడా లేదు, మా దగ్గర ఆల్రెడీ లాయర్ ఉన్నాడు, ఆయన ఎందుకు పెట్టుకుంటుండో. మీరు ఎప్పుడు మాట్లాడారు? నిన్న నైట్ మాట్లాడాను. ఏ టైంకి? నిన్న 9:30, 10కి మాట్లాడాను. నేను 11 o'clock మాట్లాడాను. ఎవరితో మాట్లాడాను? మట్టి ప్రసాద్తో మాట్లాడాను. తర్వాత ఆ కుటుంబీకు ఏమంటున్నాడు ప్రసాద్ గారు? ఏమన్నా ఒకటే, నేను ఎవరో తెలియదు వాళ్ళకి బేసిక్గా. ఎందుకంటే అజయ్ బాబుకు నాకున్నటువంటి ఆ సహవాసం, ఫ్రెండ్షిప్ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే జస్ట్ ఫోన్ కాల్లో మాట్లాడుకునేవాళ్ళు. అంత ప్రవీణ్ పగడాల గారి ఇష్యూలోనే అజయ్ బాబుకు నాకు పరిచయం అయింది. డైరెక్ట్గా ఇప్పుడు కలవలేదు, ఫస్ట్ టైం డైరెక్ట్గా కలవడం నిన్న జైల్లోనే. ఓకే, ఫోన్ కాంటాక్ట్లో ఉండేవాళ్ళం, చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. అయితే మట్టి ప్రసాద్కి లేకపోతే అజయ్ బాబు వాళ్ళ భార్యకి, ఎవరికి వాళ్ళ అన్నకి కానీ నేను తెలీదు లిటరల్గా. కాబట్టి నిన్న వాళ్ళు ఒకవేళ మీతో ఎందుకని ఉంటారంటే అన్నమాట, ఆయన ఎందుకు పెడతారు లాయర్నని 15-20 మంది ఫోన్లు చేశారంట అడ్వకేట్లు. ఓకే, ఈ కేసు మేము డీల్ చేస్తాం, మేము పిటిషన్ వేస్తాం, మాకు అవకాశం ఏమని బయట పెట్టి. అంటే ఎవరికి వాళ్ళు ఫేమ్ అవటానికి, అంటే మంచిదే సపోర్ట్ చేయటం. ఫేమ్ అంటే ఎవరైతే బయటికి తీసుకొస్తారో అడ్వకేట్, వాళ్ళు ఫేమ్ అవుతామన్న ప్రయత్నంలో మాకు ఇలా ఫోన్లు వస్తున్నాయి. అదే ప్రయత్నం చేస్తాం. వినండి, అలా అని అంటున్నారన్నా. కాబట్టి మేము ఎవరిని నమ్మే పరిస్థితిలో లేము అన్న కోణంలో వాళ్ళు మీకు చెప్పుండొచ్చు.